కాశీలో ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశాన్ని అయితే దస్కా ఘాట్ అంటారు. గంగా హారతి అయితే 3 దగ్గరలు ఇస్తారు. కానీ ఈ ఘాట్ దగ్గర అయితే చాలా బాగా చేస్తారు. మనం చూడడానికి కూడా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో గంగా హారతి అయితే చూపెట్టట్లేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే గంగా హారతి చూపిపోతే ఈ వీడియోలో ఇంకేముంటుంది అనుకుంటున్నారా? ముందుకు వెళ్తుంటే మీకే తెలుస్తుంది. మనం కాశీ వెళ్ళాలంటే బస్సులకైతే వెళ్ళొచ్చు, ట్రైన్కి అయినా వెళ్ళొచ్చు. బస్కి అయితేనేమో చాలా డబ్బులు అవుతాయి. హైదరాబాద్ నుండి అయితే 6,000 5,000 అలా అవుతాయి. మన బస్సును బట్టి ఏసీ బస్సు, నార్మల్ బస్సు అలా ఉంటాయి కదా, అలా బస్సును బట్టి ఉంటాయి. కానీ ట్రైన్కి అయితే మాత్రం చాలా తక్కువ డబ్బులు అవుతాయి. మనం రిజర్వేషన్ చేసుకోవాలి. మామూలుగా జనరల్ వెళ్ళాలంటే అసలు ఆ ట్రైన్లు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఉండవో, ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతాయో, ఎటు వెళ్ళిపోతాయో, మళ్ళీ అంతా మనకి పెద్ద కన్ఫ్యూజు. కాబట్టి ట్రైను రిజర్వేషన్ చేసుకోవాలి. మనకి కుంభమేళ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇంకా దొరుకుతాయి రిజర్వేషన్లు. జనరల్ అయితే మాత్రం ఎప్పుడు ఫుల్గా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్కి పబ్లిక్ పని చేసుకోవడానికి చాలామంది అయితే వస్తుంటారు. ఇంకా ఇటు అటు తిరుగుతూనే ఉంటారు. మనకి రిజర్వేషన్లు అయితేనే సేఫ్. జనరల్ టికెట్ అయితే ఒకరికి హైదరాబాద్ నుండి 400 500 బండిని బట్టి ఉంటాయి. రిజర్వేషన్ అయితే ఇంకా 1,500 1000 రూపాయలు 2,000 అలా. అవి కూడా ఇంకా ఏసీ, మన ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ అలా దాన్ని బట్టి అట్లా వీటిని బట్టి అయితే అలా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కాశీ క్షేత్రమే. మనం పడవలోకి వెళ్ళి అలా వెళ్తూ చూస్తున్నాం మొత్తము. అక్కడ పబ్లిక్ చూడొచ్చు మీరు, మొత్తం ఎంతమంది చీమలు ఉన్నట్టుగా ఉన్నారు. ఆ పబ్లిక్లోకి వెళ్ళి నడాలంటే చాలా కష్టం ఇక. అందుకని పడవ ఎక్కిపోయి ఆ చివరి నుండి ఈ చివరి వరకు అయితే తిరుగుతున్నాం. ఇంకా పడవ టికెట్ వచ్చేసి వాళ్ళైతే 300 200 అలా చెప్తారు. కానీ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళ కాడ అయితేనేమో అంత తీసుకుంటారు. మనకి కొంచెం అంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం 100 రూపాయలు అలా అడిగితే ఎక్కించుకుంటారు. ఎందుకంటే చాలా పడవలు ఉంటాయి కదా, ఒక పడవ కాకపోతే ఇంకొక పడవ. మీరు ఏమి ఎక్కించుకోరని అస్సలు భయపడవలసిన అవసరమే లేదు. చాలా అంటే చాలా ఉంటాయి. మనకు 100 రూపాయలు ఇస్తే ఈ చివరి నుండి ఆ చివరికి దించేస్తారు. కానీ మనం ఫస్టే మాట్లాడుకోవాలి, మళ్ళీ మనల్ని ఇక్కడ దించాలా లేదంటే అక్కడ హారతి గంగా హారతులు ఇస్తారు కదా, ఆ గంగా హారతుల కాడ విడిచిపెట్టేయాలా అనేది మనం ఫస్టే మాట్లాడుకోవాలి. లేదంటే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి వెంటనే వదిలేసి వచ్చేస్తారు. మళ్ళీ మమ్మల్ని ఇక్కడ రిటర్న్ తీసుకొచ్చి పెట్టండి అని ఫస్టే చెప్పాలి. అదే 100 రూపాయలలో తీసుకొస్తారు. ఇంకా మనం ఏమీ అడగలేదంటే ఆ గంగా హారతి కాడికి తీసుకెళ్ళి అక్కడనే వదిలేసి వచ్చేస్తారు. మళ్ళీ మనం అటు నుంచి ఇటు రావాలంటే మళ్ళీ 100 రూపాయలు ఇచ్చి ఇంకో పడవెక్కి మళ్ళీ రావాలి. ఇంకా మనల్ని అయితే అంత లెక్క అయితే తిప్పుతాము అని అంటారు, కానీ ఎక్కువ శాతం అయితే తిప్పరు. ఓన్లీ ఈ గంగా హారతి నుండి మణికర్ణిక ఘాట్ నుండి గంగా హారతి వరకే ఇటు అటు ఇక్కడ మాత్రమే తిప్పుతారు. మరి హరిశ్చంద్రిక ఘాట్ ఎక్కడుందని అనుకుంటారేమో. ఈ దస్కా ఘాటు, మణికర్ణిక ఘాటు ఈ రెండింటి మధ్యలోనే హరిశ్చంద్రిక ఘాట్ అయితే ఉంటుంది. మనం నడిచి వెళ్తే అయితే మంచిగా దగ్గరుండి బాగా చూడొచ్చు. ఇలా పడవలో వెళ్తే అయితే కాస్త దూరం నుండే కనిపిస్తుంది మనకి. మేము పడవలోన వెళ్ళాము, దగ్గరికి వెళ్ళి నడుచుకొని వెళ్ళాము. 4 రోజులు 5 రోజులు ఉన్నాం కాబట్టి మొత్తం కాశీ అంతా అయితే ఇక ఊర్లో తిరిగేసినట్టుగా అయితే తిరిగేసామేమో. అక్కడ మనకి ఎదురుగా గుడి కనిపిస్తుంది, మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్లు ఎక్కి అయితే అక్కడ లైన్ కూడా చూడొచ్చు మీరు. ఇటు ఒక సైడ్ ఏమో దిగేవాళ్ళు, ఒక సైడ్ ఏమో ఎక్కేవాళ్ళు. విశ్వనాథ టెంపుల్కి అయితే ఆ మెట్ల మీదగానే మనం వెళ్ళాలి. మామూలుగా అయితే అంత పబ్లిక్ ఏముండరు. ఇంకా అప్పుడు కుంభమేళ కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు. ఒక్కొక్కరికి అయితే 10 గంటలు 12 గంటలు అయితే దర్శనం పట్టింది. మాకైతే 4-5 గంటలలో అయితే దర్శనం అయిపోయింది. ఎందుకంటే మాకు అక్కడ ఒక శివస్వామి అయితే కలిశారు. నిజంగా అసలు ఆ దేవుడే పంపించాడు అనుకోవచ్చు. ఆ శివస్వామి కలవడం వల్ల మన కాసోలే, మన ఆంధ్ర కాసోలే 4 పిల్లలు, ఒక స్వామి, 3 ఏమో శివులు. వాళ్ళు కలవడం వల్ల వాళ్ళకి కాశీ తెలుసంట. మొత్తం కాశీ క్షేత్రం మొత్తం తిప్పేసానంటే మమ్మల్ని. విన్నారు కదా, బోటు బయలుదేరే ముంగటైతే గంగా మాతాకి జై అని అయితే ఒక 3 సార్లు అయితే అంటారు. అలా అన్న తర్వాత ఇంకా బోట్ అయితే ప్రయాణం అవుతుంది.
ఈ మణికర్ణిక ఘాట్ నుండి ఆ దస్కా ఘాట్ వరకు వెళ్ళే వరకు 10 నిమిషాలు పావు గంటలో వెళ్ళిపోతాం అక్కడికి. మళ్ళీ అటు నుంచి ఇటు రావాలంటే కూడా అంతే సేమ్ టైము. చాలా స్లోగానే తీసుకెళ్తారు, ఏమంత ఫాస్ట్గా అలా ఏం వెళ్ళిపోదు, ఎందుకంటే అన్నీ అలా చూసుకొని వెళ్ళాలి కాబట్టి స్లోగానే తీసుకెళ్తారు. మనం అలాగ అన్నీ చూసుకోవచ్చు. పడవ ఎక్కినాక ఇంకా ఇక మనం ఫోను అది ఇది చూడకుండా మొత్తం ప్రశాంతంగా అన్నీ చూడాలి. ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం కదా మణికర్ణిక ఘాట్ అని, అదైతే ఇదేనండి. కదా, అదైతే పిండ ప్రదానం చేస్తున్నారు. చాలామంది చేశారండి కుంభమేళ సమయంలో. చాలామంది అటు వెళ్ళారు కదా, ఇంక ఎలాగా వచ్చాము అన్నట్టుగానో లేకపోతే ఇంకా దానికోసమే వచ్చారో తెలియదు, కానీ మొత్తానికైతే చాలామంది అయితే పిండ ప్రదానం అయితే చేశారు. పెద్దలకైతే పిండం పెట్టారు అక్కడ. ఇంకా అక్కడ పంతులు అయితే ఉంటారు, మన తెలుగు పంతులు కూడా ఉంటారు, హిందీ పంతులు కూడా ఉంటారు. మనం వెతుక్కోవాలి మన తెలుగు పంతుల్ని. అక్కడట ఎవరిని అడిగినా చెప్తారండి, మాకు తెలుగు పంతులు కావాలి అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఇంకా మనం తెలుగు పంతులు వెతుక్కొని ఇంకా అన్ని పేర్లు అడుగుతారు. ఇంకా మీకు తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా వాళ్ళ పేరు, తాతల పేర్లు, ముత్తాతల పేర్లు, అందరి పేర్లు అడిగి అక్కడ జరగవలసిన తంతంతా అయిపోయాక మనమైతే ఆ పిండాన్ని తీసుకెళ్ళి అయితే అక్కడ గంగలో కలిపేయాలి. అన్నమంది పేర్లు తెలియాలి. గాయత్రి స్వరూప అంటే దేవుడి పిల్లలు. అక్కడ చూడొచ్చు పెయింటింగ్ అయితే వేస్తున్నారు. వాళ్ళైతే మన దేశం వాళ్ళు కాదు. ఆ గుడిని చూస్తూ సేమ్ ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో సేమ్ అలానే ఒక 2-3 గంటలలో అయితే వేసేసిండు. ఈ గుడి అయితే మనకి అది ఎలా కొంచెం ఇలా ఒరిగి ఉంటుంది, సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ పెయింట్ అయితే చాలా చాలా బాగా వేసాడండి. మేమైతే కాసేపు అక్కడ అలా ఉండి చూసాము. అయితే ఇంకేంటంటే ఇక పిండ ప్రదానం చేస్తారు కదా, అది చేసినప్పుడైతే పేర్లు అడుగుతారు. మనకి కొంతమంది పేర్లే తెలుస్తాయి. ఇప్పుడు నాన్నమ్మ పేరు తెలుసు, తాతయ్య పేరు తెలుసు, వాళ్ళ అమ్మ పేరు తెలుసు, కానీ వాళ్ళ నాన్నమ్మ పేరు తెలియదు కదా, వాళ్ళ పేర్లు కూడా అడుగుతారు. వాళ్ళ పేర్లు మనకి తెలియనప్పుడు ఇంకేం చేస్తాం, తెలియదని చెప్పేయాలి. వీలైనంత వరకు అయితే తాతలు ముత్తాతల పేర్లు కూడా అడిగి పిండ ప్రదానం అయితే పెడుతున్నారు. ఊర్లో నుంచి మనం వెళ్ళినప్పుడే ఇంకా మనకు తెలియపోయిన పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగైనా తెలుసుకొని రాసుకొని వెళ్తే వాళ్ళకు కూడా పిండ ప్రదానం అయితే అక్కడ చేస్తారు. మనకు అక్కడికి వెళ్ళగానే లగేజు ఫోన్లు పెట్టుకోవడానికైతే ఒక లైన్ ఉంది. అన్నీ ఫ్రీగానేనండి, ఎవ్వరు ఎక్కడొక్క రూపాయి అయితే తీసుకుంటలేరు. మనకి లగేజు ఫోన్లు అన్నీ తీసుకొని రాసుకొని ఎన్ని లగేజీలు ఉన్నా, చెప్పులకి కూడా ఎక్కడొక్క రూపాయి తీసుకుంటలేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లైన్ అంతా లగేజ్ పెట్టుకోవడానికి. అయితే ఆధార్ కార్డు ఉండాలి లగేజ్ తీసుకోవాలంటే. అక్కడట గేట్లు లెక్క కనిపిస్తున్నాయి కదా సీకులు, దాని లోపల ఉన్న లైన్ అంతా కాశీ విశ్వనాథ్ కాడికి. ఆ లైన్కి అయితే అంతే లేదు, ఇక ఎంత పెద్ద లైన్ ఉందో. అలా దేవుడి దయ వల్ల అయితే మాకు చాలా త్వరగా అయిపోయింది. ఇదైతే పొద్దున్న 6:30-7 అవుతుంది టైము. పొద్దున్న అయితే అంత త్వరగా ఎవరు రారని మేము త్వరగా లేచి వచ్చేసాము. అందుకని కొంచెం త్వరగా మాకైతే దర్శనం అయిపోయింది. ఫస్ట్ అయితే కాశీ వెళ్ళామంటే కాలభైరవ దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాతనే కాశీ విశ్వనాథ దర్శనం అయితే చేసుకోవాలి. కానీ కొందరు తెలియక ఫస్ట్ విశ్వనాథ దర్శనంకి అయితే వచ్చేస్తున్నారు. అలా అయితే రావద్దు. ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనం అయినాకనే కాశీ విశ్వనాథ్ కాడికి రావాలి. చాలా చాలా మంచిదండి. ఆ కాలభైరవ స్వామి కాడ మనకి దిష్టికి అవి ఇవి దొరుకుతాయి. ఇంటికాడ పెట్టుకోవడానికైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఇంకా చేతులకి కట్టుకునే తాళ్ళు అయితే వాళ్ళు ఇస్తారు, లోపల నల్లదారం అయితే ఇస్తారు. అవి కూడా వాళ్ళు ఇస్తారు, అసలు మనం అడగవలసిన అవసరమే లేదు, వాళ్ళు ఇస్తారు. అవి కూడా తెచ్చుకోవచ్చు. అక్కడ ఒక బైరాగిలాగా ఒక అతను కూర్చున్నారు కదా, కాశీలో అయితే మనం అలాంటి వాళ్ళని చాలా మందిని చూడవచ్చు. అసలు వయసునోళ్ళు ముసలోళ్ళు అని తేడా అయితే లేదు. ఇంకా దేవుడి మీద భక్తితో అలా వెళ్ళిపోయి
ఇంకా అక్కడనే పూజ చేసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ దేవుడిని నమ్ముకుంటూ ఇంకా సంసారం ఇల్లు దేని మీద ఇంకా ధ్యాస అనేదే లేకంట మొత్తం దేవుడిలోనే అలాగ గడిపేస్తూ ఉన్నారు. నేను అనుకున్న ముసలోళ్ళు మాత్రమే అలా ఉంటారేమో, సాధువుల లెక్క అలా అయిపోయి ఉంటారేమో అనుకున్నా, కానీ కాదండి. అసలు వయసున వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా, మగవాళ్ళు కూడా అలా అయితే భిక్షాటన చేసుకుంటూ దేవుడిని నమ్ముకుంటూ అక్కడ అటైతే చిన్న చిన్న గుడారాలు అయితే వేసుకొని ఉన్నారు. అక్కడ హరిశ్చంద్రిక ఘాట్ కాడ అయితే చాలా ప్లేస్ ఉంది అలా గుడారాలు వేసుకొని ఉండడానికి. నాకు తెలిసి అక్కడ ఎవరు ఏమీ అనరేమో, అలా గుడారాలు అయితే వేసుకొని ఉన్నారు. మాట్లాడు, ఎవరు లేరు కదా, మాట్లాడు. హరిచంద్రిక ఘాట్ దిగు, అలాగా మేము మాట్లాడకు. హరిశ్చంద్రిక ఘాట్కి వచ్చే స్వామి వీడియో తీయట్లేదు, అందుకు దిగిపోతాను. మనం వీడియో తీస్తున్నాం, అందుకే మెట్లేదు. మెట్లేటమ్మ ఎంత పెద్ద అమ్మాయి అమ్మ. అవును, వావ్, వాడే వ్యూ. ఆయన అయితే చక్కగా అక్కడ కూర్చొని వాయిద్యం అయితే సంగీతం అయితే ప్లే చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కాసేపు వింటున్నారు ప్రశాంతంగా. మేము కూడా అన్ని మెట్లు దిగి వచ్చే వరకు అలసిపోయినాం, అందుకైనా కాసేపు కూర్చొని ఆ సంగీతం విని ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని ఇంకా ముందుకైతే ప్రయాణం అయ్యాం. కానీ అస్సలు ఎలా అంటే హైదరాబాద్ నుండి కాశీకి లత నేను మా ఇద్దరమే వెళ్ళిపోయామండి. ఇంకా దేవుడు అలా తీసుకెళ్ళిపోయాడు, అలా వెళ్ళిపోయాం. చెప్తే ఎవరికైనా ఇంకా ఆశ్చర్యం, నమ్మరు. కానీ అదే అయితే మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.